హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏప్రిల్ 6న ఉద్యోగ పెన్షన్లకు మేనిఫెస్టో విడుదల. అవునండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేనిఫెస్టో విడుదలండి. ఉద్యోగులకు కీలక హామీలు ఉన్నాయా, ఉండబోతున్నాయా అనేది అయితే తెలియాల్సి ఉంది. సో వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలు చూసుకున్నట్లయితే మేనిఫెస్టోకు మెరుగులు అండి. సో ఈ విధంగా సరికొత్త పథకాలతో కొత్త హంగులు అయితే దిద్దబోతుంది వైఎస్ఆర్ సిపి. సో నాడు నేడు కింద మరిన్ని విభాగాలు, పట్టణ యువత ఉపాధి అవకాశాలు, మంచినీటి పథకాలను మరిన్ని మార్పులు, పేదల నిరుపేదలకు సంబంధించిన మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా మేనిఫెస్టో ఉండబోతుందని జగన్ చెప్పారండి. సో జగన్ చెప్పేదే చేస్తాడు, చేయండి చెప్పడు. ఇదే నినాదంతో వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన అయితే సిద్ధమవుతుంది. మేమంతా సిద్ధం, సభలపై కసరత్తు సిద్ధం, సీఎం జగన్తో ఋషిరాజ్ భేటీ, మేనిఫెస్టోపై సుదీర్ఘ చర్చలు అయితే జరుగుతున్నాయండి. సో ఇవన్నీ ఓకే, కానీ ఉద్యోగులకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటుందా అంటే వారికి సంబంధించిన బకాయిలు అయితేనేమి, వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులు అయితేనేమి, సకాలంలో వాళ్ళకు జీతాలు జమ అవ్వడం అయితేనేమి, సో పెన్షన్లకు సంబంధించిన జేపీజీఎల్ఐ లోన్స్ అయితేనేమి, సో ఈపీఎఫ్ అయితే ఇవన్నీ కూడా సకాలంలో చెల్లిస్తారా, లేదంటే వాటిని మేనిఫెస్టోలో అసలు తీసుకొస్తారా, తీసుకురారా, వారిని పట్టించుకుంటారా లేదా? ఒకవైపు ఉద్యోగ సంఘాలేమో మా డిమాండ్లన్నీ మేనిఫెస్టోలో పెట్టిన వారే మేము ఓటు ఎన్నుకుంటామని అయితే కరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో సో వారిని దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి వైసీపీ ఆ విధంగా ఎలా ప్లాన్ చేస్తున్నది చూడాల్సిన అంశం అండి. సో కాబట్టి వైసీపీ మేనిఫెస్టో అనేది మే మేనిఫెస్టో అనేది ఏప్రిల్ 6వ తేదీన, అంటే వచ్చే నెల 6వ తేదీన అయితే విడుదల కాబోతుంది అయితే ఒక విషయం మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. సో మరి మేనిఫెస్టోలో ఉద్యోగ సంబంధించి అంశాలు ఉండబోతున్నాయా లేవా అనేది వేచి చూడాల్సింది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.